రైట్ మహేష్ గారు, ప్రభుత్వం అంటే జనరల్గా అధికారంలోకి వచ్చే వరకు పార్టీ, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అంటే అందరిది, అది పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు మీ సర్కార్ 11 నెలలుగా ప్రజా సంక్షేమం కంటే ఎక్కువగా అపోజిషన్ని నిర్వీర్యం చేయడానికి, లేకుంటే రివెంజ్ పాలిటిక్స్ దిశగానే మీ కార్యాచరణ ఎక్కువగా ఉంది, మీ అడుగులు అలానే పడుతున్నాయి. ఫస్ట్ కాళేశ్వరం కమిషన్, తర్వాత విద్యుత్ కమిషన్, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఆ తర్వాత రకరకాలై ఇలాంటి కుంభకోణ గొర్రెలు మేకల స్కాము, ఇట్లా ఈ స్కాములను బయటకు తేవడం, లేకుంటే ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయడం. నిన్నగాక మొన్న లగిచెర్ల కేసు వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డిపై ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు, ఆయన్ను జైల్లో వేశారు. మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా చాలామందిని టార్గెట్ చేశారు, గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇది రివెంజ్ పాలిటిక్స్ దిశగా పోతుంది రాష్ట్రంలో రాజకీయం అనే ఒక విమర్శ ఉంది. దానికి మీరేం చెప్తారు? ముమ్మాటికి తప్పేది. తెలంగాణ ప్రజలు మాకెందుకు అధికారం ఇచ్చారు? ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను లూటీ చేస్తూ ఉంది. అది ప్రాజెక్టుల పేర్లు కావచ్చు, నిధులు నియామకాల పేర్లు కావచ్చు. ఈ లూటీని ఆపాలి అని మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. ఇలా ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయట్లేదని. మేమేం చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోవాలి. మేము నియంత్రణ వేయించలేము. ఇవాళ కాళేశ్వరమే తీసుకుందాం. కళ్యాణ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు నేను చాలా సందర్భాలు చెప్పాను, పనికిరాని ప్రాజెక్టు మీద 1,20,000 కోట్లు ప్రజాస్వామ్యం తీసుకెళ్లి గోదావరి నదిలో పోశారు. వాస్తవమా కాదా? ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అంటే, 1 ఎకరా నీరు అందించాలంటే కేసీఆర్ గారు అధికారులు ఉన్నప్పుడు అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 40,000 రూపాయల కరెంట్ అవుతుంది ఒక పంటకి. 2 పంటలకు 80,000 రూపాయల కరెంట్ అవుతుంది. ఏ పంట పండితే నీకు అంత సొమ్ము వెళ్తుంది? ఎందుకు ఈ ప్రాజెక్టు కట్టినట్టు? మరి తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి మనకు. అక్కడ కట్టకుండా కిందికి కట్టి దాని వ్యయం పెంచి 4 ఇంతలు చేసి ఎవరి కోసం ఈ ప్రాజెక్టు కట్టినారు? కమిషన్ల కోసమే కదా. పోనీ కట్టిన ప్రాజెక్టు నిలబడ్డదా? బీటలు వారిపోయింది, పగిలిపోయింది. అరే 60-70 ఏళ్ళ కింద కట్టిన నాగార్జున సాగర్ ఇంతవరకు ఒక పలుగు రాలే. నెహ్రూ హయాంలో కట్టిన శ్రీరామ్ సాగర్ కానీ, బాక్రానంగల్ డ్యామ్ కానీ ఒక్క పలుగు రాలే 60-70 ఏళ్లలో. నీకు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి బీటలు వారిందంటే కాంట్రాక్టర్లు సొమ్ము కడుపులు నింపి, తద్వారా మీ కడుపులు నింపుకునే ప్రోగ్రాంలో భాగంగా ప్రాజెక్టు కట్టారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అట్లా ఆ రకంగా పోయింది. దాని మీద కమిషన్ వేసాం, తప్పేముంది? మాకు పద్ధతులు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోతూ ఉన్నాము. ఇప్పుడు ఫార్ములా 1 రేస్లో కేటీఆర్ గారే ఒప్పుకుంటా ఉన్నారు తప్పు జరిగిందని. ఎలా ఇస్తారండి? ఒక మంత్రిగా ఉండి అధికారం ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ సొమ్ముని ఎలా దారత్వం ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇది నేరమా కాదా? మరి ఇలా జైలుకి పోతే రెడీ ఎందుకు చెప్తున్నారు? ఆయనకు తెలుసు జైలుకి పోతానని. కేటీఆర్ని ఎప్పుడు జైలుకి పంపుతారు? ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి నడిచే ప్రభుత్వంలో ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ ప్రక్రియ ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు కేసీఆర్ లాగా అధికారులను బెదిరించి భయభ్రాంతి చేసి వీని లోపడే ప్రభుత్వం కాదు మాది. ఏదైనా ప్రొసీజర్ గవర్నర్ని అడిగినాము, దీంట్లో ప్రైమా ఫసీ ఉంది, దీంట్లో అవినీతి జరిగింది, ఇక ఈ రకంగా మంత్రి దీన్ని పర్మిషన్ ఇవ్వని అడిగినాము. గవర్నర్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే చూద్దాము. నిన్న జరిగిన లక్చర్లలో కూడా జరిగిన ఏంది వాస్తవం? అది ప్రీ ప్లాన్డ్ అటాక్. అది ఇప్పుడు కలెక్టర్ అనేవాడు ప్రభుత్వం ఇచ్చిన నిధులు విలువిస్తాడు. ఏ విధంగా ఆటంకం కలిగిస్తుంది? 10 ఏళ్ళు మంత్రి చేసిన కేటీఆర్ తెలియదు అది? కేటీఆర్ యొక్క బలవంతం మీద నరేందర్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడండి వీడియోలో, ఏ రకంగా ఉసుగొలుపుతా ఉన్నాడు. పోనీ వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఏమన్నా అక్కడ భూమి కోల్పోతూ ఉన్నారు, వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందంటే దాన్ని మనం మాట్లాడవచ్చు, చర్చలకు పిలవచ్చు. కానీ దాడి చేసే వారికి ఎవరికి అక్కడ భూమి లేదు, అక్కడ ప్రాంతం చెందిన వాళ్ళు కాదు. ఆ 40 మందిలో 24 మందికి భూమి లేదు, అక్కడ